అవసరానికి మించిన ఉద్యోగులతో ప్రభుత్వం కిక్కిరిసిపోయిందని, తాను అధికారంలోకి వస్తే అలాంటి వారందరినీ తొలగిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పారు. చెప్పినట్టుగానే ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ సంస్థల్లోని వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. అయితే ట్రంప్ ప్రయత్నాలకు ఫెడరల్ కోర్టు బ్రేకులు వేసింది. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఇతర దేశాలకు చెందిన వారిలోనే కాదు, అమెరికా వాసులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కోర్టు నిర్ణయం ట్రంప్కు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా పలు విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం కోతలు విధించింది. మస్క్ నిర్ణయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మద్దతిస్తూ వేలాది మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను తాజాగా ఫెడరల్ జడ్జి నిలిపివేశారు. ట్రంప్ చర్యలపై మండిపడిన యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం ఆల్సప్ పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని స్పష్టం చేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన ఆదేశించారు. చరిత్రలో ఏ చట్టం కింద కూడా మరొక ఏజెన్సీలో ఉద్యోగులను నియమించుకోవడానికి, తొలగించడానికి పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అధికారం లేదని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలు, తొలగింపు అధికారాలు సంబంధిత ఏజెన్సీలకు కాంగ్రెస్ చట్టబద్ధత కల్పించిందని ఫెడరల్ కోర్టు పేర్కొంది. ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు తాజా తీర్పు ఎదురు దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. శరణార్థుల ప్రవేశాలపై ట్రంప్ నిషేధాన్ని వెస్ట్ కోస్ట్లోని జిల్లా న్యాయమూర్తి నిలిపివేయగా, అనంతరం జన్మతా పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఆయన జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను మరో కోర్టు సస్పెండ్ చేసింది. ప్రొబేషనరీ సిబ్బంది సహా అందరినీ తొలగించాలన్న చట్ట విరుద్ధమైన ఆదేశాలపై యూనియన్లు, న్యాయవాద సంఘాలు వేసిన దావాపై ఫెడరల్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఒక ఫెడరల్ సిబ్బంది ఉద్యోగంలో చేరి మొదటి, రెండో సంవత్సరంలో ఉండి జూనియర్ ర్యాంక్ నుంచి పదోన్నతి పొందిన ప్రొబేషనరీ పీరియడ్గా పరిగణిస్తారని కోర్టు జడ్జి పేర్కొన్నారు. ట్రంప్ ఉత్తర్వులతో వేలాది మంది ప్రొబేషనరీ ఉద్యోగులపై ప్రభావం చూపుతుందన్నారు. దేశ ఉపాధి చట్టాలను అమలు చేసే బాధ్యత కలిగిన సమాఖ్య సంస్థ ఓపీఎం అమెరికా చరిత్రలో అత్యంత భారీగా ఉద్యోగుల తొలగింపు చేపట్టిందన్నారు. ఉద్యోగుల నియామకం, తొలగింపునకు కాంగ్రెస్ అధికారం ఇచ్చిన సమాఖ్య సంస్థల్లో ఉద్యోగులను తొలగించే రాజ్యాంగబద్ధమైన అధికారం ఓపీఎంకి లేదని తన ఉత్తర్వుల్లో యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం ఆల్సప్ పేర్కొన్నారు. ఇటీవల ఉద్యోగుల తొలగింపుపై ఉత్తర్వులు వెలువరించిన ట్రంప్ ఫెడరల్ ప్రభుత్వం ఖరీదుగా, అదే సమయంలో అసమర్థంగా మారిందని ఆరోపించారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి అమెరికా పౌరులకు కావాల్సిన ఫలితాలను అందించడం లేదని ట్రంప్ తన మెమోలో వివరించారు. ఈ క్రమంలో అన్ని ఫెడరల్ విభాగాల చీఫ్లు పెద్ద ఎత్తున సిబ్బంది తగ్గింపునకు తక్షణ సన్నాహక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తాజాగా ఫెడరల్ కోర్టు ఇదే ఉత్తర్వులను నిలిపేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అవసరానికి మించిన ఉద్యోగులతో ప్రభుత్వం కిక్కిరిసిపోయిందని, తాను అధికారంలోకి వస్తే అలాంటి వారందరినీ తొలగిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పారు.
చెప్పినట్టుగానే ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ సంస్థల్లోని వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. అయితే ట్రంప్ ప్రయత్నాలకు ఫెడరల్ కోర్టు బ్రేకులు వేసింది. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఇతర దేశాలకు చెందిన వారిలోనే కాదు, అమెరికా వాసులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కోర్టు నిర్ణయం ట్రంప్కు షాక్ ఇచ్చినట్లు అయింది. ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా పలు విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం కోతలు విధించింది. మస్క్ నిర్ణయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మద్దతిస్తూ వేలాది మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను తాజాగా ఫెడరల్ జడ్జి నిలిపివేశారు. ట్రంప్ చర్యలపై మండిపడిన యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం ఆల్సప్ పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని స్పష్టం చేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన ఆదేశించారు. చరిత్రలో ఏ చట్టం కింద కూడా మరొక ఏజెన్సీలో ఉద్యోగులను నియమించుకోవడానికి, తొలగించుకోవడానికి పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అధికారం లేదని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలు, తొలగింపు అధికారాలు సంబంధిత ఏజెన్సీలకు కాంగ్రెస్ చట్టబద్ధత కల్పించిందని ఫెడరల్ కోర్టు పేర్కొంది. ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు తాజా తీర్పు ఎదురు దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. శరణార్థుల ప్రవేశాలపై ట్రంప్ నిషేధాన్ని వెస్ట్ కోస్ట్లోని జిల్లా న్యాయమూర్తి నిలిపివేయగా అనంతరం జన్మతా పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఆయన జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను మరో కోర్టు సస్పెండ్ చేసింది. ప్రొబేషనరీ సిబ్బంది సహా అందరినీ తొలగించాలన్న చట్ట విరుద్ధమైన ఆదేశాలపై యూనియన్లు, న్యాయవాద సంఘాలు వేసిన దావాపై ఫెడరల్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఒక ఫెడరల్ సిబ్బంది ఉద్యోగంలో చేరి మొదటి, రెండో సంవత్సరంలో ఉండి జూనియర్ ర్యాంక్ నుంచి పదోన్నతి పొందిన ప్రొబేషనరీ పీరియడ్గా పరిగణిస్తారని కోర్టు జడ్జి పేర్కొన్నారు. ట్రంప్ ఉత్తర్వులతో వేలాది మంది ప్రొబేషనరీ ఉద్యోగులపై ప్రభావం చూపుతుందన్నారు. దేశ ఉపాధి చట్టాలను అమలు చేసే బాధ్యత కలిగిన సమాఖ్య సంస్థ ఓపీఎం అమెరికా చరిత్రలో అత్యంత భారీగా ఉద్యోగుల తొలగింపు చేపట్టిందన్నారు. ఉద్యోగుల నియామకం, తొలగింపునకు కాంగ్రెస్ అధికారం ఇచ్చిన సమాఖ్య సంస్థల్లో ఉద్యోగులను తొలగించే రాజ్యాంగబద్ధమైన అధికారం ఓపీఎంకి లేదని తన ఉత్తర్వులో యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం ఆల్సప్ పేర్కొన్నారు. ఇటీవల ఉద్యోగుల తొలగింపుపై ఉత్తర్వులు వెలువరించిన ట్రంప్ ఫెడరల్ ప్రభుత్వం ఖరీదుగా, అదే సమయంలో అసమర్థంగా మారిందని ఆరోపించారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి అమెరికా పౌరులకు కావాల్సిన ఫలితాలను అందించడం లేదని ట్రంప్ తన మెమోలో వివరించారు. ఈ క్రమంలో అన్ని ఫెడరల్ విభాగాల చీఫ్లు పెద్ద ఎత్తున సిబ్బంది తగ్గింపునకు తక్షణ సన్నాహక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తాజాగా ఫెడరల్ కోర్టు ఇదే ఉత్తర్వులను నిలిపేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో రెండవసారి అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాతకైతే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అటు ఇరు దేశాల సభ్య దేశాలతో, ఆయన పొరుగు దేశాలతో పాటు సొంత దేశంలోని ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా ఆయన యొక్క వైఖరి అయితే ఉన్నట్టుగానే తెలిసింది. ముఖ్యంగా ప్రభుత్వం పైన భారం తగ్గించేందుకు, ప్రభుత్వంలో ఎక్కువగా అవసరానికి మించి ఉన్నటువంటి ఉద్యోగులను నేను తొలగిస్తానంటే ఆయన ఏదైతే ప్రచార సమయంలో చెప్పారో దానికైతే పూనుకున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ కూడా ఆ రకంగా చర్యలు అయితే చేపట్టినట్టుగా
ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ట్రంప్ దూకుడికైతే అక్కడ ఉన్నటువంటి జడ్జ్ బ్రేకులు వేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నారన్న ఏదైతే ట్రంప్ ఆదేశాలు ఉన్నాయో వాటిని నిలిపివేస్తూ ఆ కోర్టు అయితే ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ట్రంప్ నిర్ణయాలు మాత్రం అక్కడ ప్రజలతో పాటు పొరుగు దేశాలపైన కూడా ప్రభావం చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది వాళ్ళ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.